పెద్దదిగా ఉన్న నక్షత్రాలు చనిపోతే ఏర్పడే బ్లాక్ హోల్స్‌ని స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అంటారు. ఇవి చాలా చిన్నవి. అలాగే చాలా ప్రమాదకరం కూడా. ఇవి గెలాక్సీ అంతటా కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి. నెక్స్ట్ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్. పెద్ద పెద్ద నక్షత్రాలు అంటే సూర్యుడి కన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దదైన నక్షత్రం చనిపోతే ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ క్రియేట్ అవుతాయి. ఇవి సాధారణంగా గెలాక్సీ యొక్క మధ్య భాగంలో ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఉన్న పాలపుంతలోని అతిపెద్ద బ్లాక్ హోల్ పేరు సెగటేరియస్ ఏ స్టార్. ఇది ఎంత పెద్దదో తెలుసా? దీని డయామీటర్ 4,40,00,000 కిలోమీటర్లు. అంటే ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఇది మన భూమికి 25,640 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఒక లైట్ ఇయర్ అంటే లైట్ ఒక సెకనుకి 3,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అలాంటిది ఒక సంవత్సర కాలంలో లైట్ ఎంత దూరం ప్రయాణిస్తుందో ఆ దూరాన్ని లైట్ ఇయర్ అంటారు. సుమారుగా ఒక లైట్ ఇయర్ 9,46,000 కోట్ల కిలోమీటర్ల దూరంతో సమానం. అలాంటిది ఈ సెగటేరియస్ ఏ బ్లాక్ హోల్ మన భూమికి 25,640 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. కాబట్టి దీని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రతి బ్లాక్ హోల్ చుట్టూ ఈవెంట్ హొరైజన్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఏదైనా సరే ఈ ఈవెంట్ హొరైజన్ బయట ఉన్నంత వరకు పర్వాలేదు. కానీ దానిని దాటి లోపలికి వెళ్ళిందా తిరిగి బయటికి రావడం అసాధ్యం. ఈ ఏరియాలోకి వెళ్ళిన ఏదైనా అత్యంత వేగంతో తిరుగుతూ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది. ఈ బ్లాక్ హోల్ మధ్యలో కాలం చాలా నెమ్మదిగా గడుస్తుంది. విశ్వంలో ఎక్కడైనా సరే ఫిజిక్స్ లాస్ వర్తిస్తాయి. కానీ ఈ బ్లాక్ హోల్లో మాత్రం ఇవి పనిచేయవు. అసలు ఈ బ్లాక్ హోల్లో ఏముంటుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అయితే ఈ బ్లాక్ హోల్ అనేది రెండు యూనివర్సులను కలిపే ఒక మార్గమని కొంతమంది శాస్త్రవేత్తలు అంటారు. ఈ బ్లాక్ హోల్లోకి వెళ్తే వామ్ హోల్ అనబడే ఒక మార్గం ద్వారా మరొక యూనివర్సులోకి చేరుకోవచ్చని, ఈ బ్లాక్ హోల్ ద్వారా టైం ట్రావెలింగ్ కూడా చేయవచ్చని కొంతమంది అభిప్రాయం. కానీ ఒకవేళ మనిషి ఈ ఈవెంట్ హొరైజన్ దాటి లోపలికి వెళ్తే అక్కడున్న గ్రావిటేషన్ ఫోర్స్ కారణంగా శరీరం మొత్తం ఒకేసారి కాకుండా మెల్లగా సాగిపోయి చిన్న చిన్న ముక్కలుగా వేరే బ్లాక్ హోల్లో కలిసిపోవడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఎవరూ కూడా కనీసం ఈ బ్లాక్ హోల్ని చూడలేదు. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు మీద కాంతి పడి అది రిఫ్లెక్ట్ అయితే మన కంటికి ఆ వస్తువు కనబడుతుంది. కానీ బ్లాక్ హోల్ ఆ కాంతిని కూడా అట్రాక్ట్ చేసుకోవడం వల్ల అసలు అక్కడ బ్లాక్ హోల్ ఉన్నట్టు కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనకి మరి బ్లాక్ హోల్స్ని ఎలా గుర్తిస్తారు అనే సందేహం వస్తుంది. బ్లాక్ హోల్స్ చుట్టుపక్కల ఉండే నక్షత్రాలు విపరీతమైన వేగంతో బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. లేదా ఏదైనా నక్షత్రం బ్లాక్ హోల్లో కలిసిపోతున్నప్పుడు ఎక్కువ కాంతివంతంగా వెలుగుతూ